ఆ రోజు మా నాన్న అది కొనుంటే ఈరోజు కోట్లు ఖరీదు చేసేది. ఆ ఒక్క ఇన్వెస్ట్మెంట్ మనని ఈరోజు ఆకాశంలో కూర్చోబెట్టేది. అవునండి, మామయ్య గారు ఆ రోజు ఆ ప్లాట్ కొనుంటే ఈరోజు అది ఎంత ఖరీదు చేసేది? జస్ట్ 20,000 పెట్టి కొనుంటే ఈరోజు దాని విలువ కనీసం 10-12 కోట్లు. ఓ, అంత ఖరీదు చేసేదా? అదే కదా నా బాధంతా. సపోజ్ మనమే 10-12 కోట్లు పెట్టి ఆ ప్లాట్ కొనుక్కుంటే రాబోయే 20-30 సంవత్సరాలు దాని కాస్ట్ ఎంత పెరగచ్చు? ఈజీగా 100 కోట్ల పైన పలుకుతుంది. ఓహో, అయితే మరి మీరే కొనేయచ్చు కదా. ఏంటి? మీ నాన్న మీకోసం కొనలేదని ఇప్పుడు మీరు బాధపడుతున్నట్టు, రేపు మా నాన్న మా కోసం కొనలేదని మన పిల్లలు బాధపడకూడదు కదండి. సో కొని పెట్టేస్తే ఓ పని అయిపోతుంది కదా. అసలు మన పరిస్థితి గురించి తెలిసి అడుగుతున్నావా? మన పరిస్థితికి ఏమైంది? నెల తిరిగేలోపు ఇంటి రెంటు, ఇంటి ఖర్చులు, పిల్లల చదువు ఖర్చులు, కారు ఈఎంఐ, లోన్స్ ఈఎంఐలు, ఇన్ని ఖర్చుల మధ్య ప్లాట్ ఎలా కొంటాము? మరి 40 years బ్యాక్ మామయ్య గారి పరిస్థితి కూడా ఇదేనేమో. ఆయన కూడా మీలాగే ఖర్చుల మధ్య సతమతమయ్యి ప్లాట్ పైన ఇన్వెస్ట్ చేయలేకపోయారేమో. ఏదో అప్పుడు 20,000కి 500 గజాల ప్లాట్ ఆఫర్ వచ్చిందని 10 మంది కూర్చున్నప్పుడు షేర్ చేసుకున్న టాపిక్ అది. అంత మాత్రాన ఆ టాపిక్ను పట్టుకొని జీవితాంతం దెప్పి పొడుస్తుంటే ఆయనకి ఎలా ఉంటుందో ఆలోచించండి.